సార్ ఇంకొకసారి మీరు వివిధ సందర్భాల్లో 4-5 సందర్భాలు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. సాంకేతిక రూపమే కానివ్వండి, నిర్మాణ రూపమే కానివ్వండి, నిర్వహణ రూపమే కానివ్వండి చెప్పండి. వీళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు కృంగిపోవడంతో యావత్ తెలంగాణ ప్రతిష్ట దిగజారిందని చెప్పక తప్పదని చెప్పండి అధ్యక్ష. ఈ దశాబ్ద కాలంలో సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ మతి భ్రమించినట్టు మాట్లాడుతుండని చెప్పట, మతి భ్రమించినట్టు మాట్లాడుతుందని చెప్పంటున్నా. లేకుంటే ఏమంటాడు, మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోతే ఏమైంది? అరే మనిషి గుండెగా పోయానికి ఇంకేం మిగులుతుందా? You were in power. KTR was minister at that time. KCR was the chief minister. కుంగిపోవడానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. ఇప్పుడు వివిధ సందర్భాలు ఇదే కేసీఆర్ ఇప్పుడు మీకు అద్భుతమైన నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇదే బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన కంటే బెటర్గా ఉందని చెప్తూ ఉన్నారు. ఎట్లా? ఇప్పుడు మేడిగడ్డ పియర్స్ ఏదైతుందో 7th బ్లాక్లో కృంగిపోయిన మాట వాస్తవం. ఆ కృంగిపోవడానికి ఏదైతుందో ఏ ప్రభుత్వం అయినా బాధ్యత వహించాలని చెప్పి నేను అన్నాను. వాళ్ళ సాంకేతిక లోపమా, నిర్మాణ లోపమా, నిర్వహణ లోపం ఏదైనా కానీ ఏదైతే 2 పియర్స్ కురింగిపోయినాయి. వీళ్ళు మొత్తం మీకు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం 4,000 కోట్లే. ఆ 4,000 కోట్లలో ఈ 2 పియర్స్ నిర్మాణ వ్యయం ఒక 400 కోట్లు వస్తాయని చెప్పంటున్నాను. ఇవాళ 2 సంవత్సరాలు గడిచిపోయింది, దాదాపు 30 మాసాలు గడుస్తుంది. ఇవాళ మనకి ఎంతవరకు కేసీఆర్ దోషిగా ఎత్తి చూపే ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప ఆ మేడిగడ్డ పునర్నిర్మాణం చేయాలి. దాన్ని ఏదైతుందో ఈ రాష్ట్రానికి ఏదైతుందో ఇవాళ జీవనాధారమైనటువంటి ఒక నీటి వనరులు కల్పనకు తోడ్పడేటువంటి ఒక ప్రాజెక్టును వినియోగంలోకి ఎందుకు తీసుకురాలేకపోతుందని చెప్పని అడగాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాను నేను. కానీ జీవన్ రెడ్డి గారు ఈరోజు ఈ తరం రాజకీయ నాయకులు అంటే వాళ్ళు మాట్లాడినవి ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు, ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ వంత పడతారు అనుకుంటారు. కానీ జీవన్ రెడ్డి సచ్ ఎ సీనియర్ పొలిటీషియన్, సచ్ ఎ గ్రౌండ్ లెవెల్ పొలిటీషియన్. మీరు కూడా కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ పాట, బీఆర్ఎస్లో ఉంటే ఇప్పుడు కొత్త బీఆర్ఎస్ పాట పడుతున్నారు. ఇది పిటి అనిపించడం. నేను ఏనాడైనా నిర్మాణాత్మకంగా మాట్లాడినాయి, ఏనాడైనా నిర్మాణాత్మకంగా మాట్లాడిన, ఆనాడైనా నిర్మాణాత్మకంగా మాట్లాడిన, ఈరోజు కూడా నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నాను. ఆనాడు ఏదైతే వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పి తలంచిండు. అది సాధ్యం కాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 148 మీటర్లకు మాత్రమే పరిమితం చేసింది. అప్పుడు ఏదైతుందో మనకు 148 మీటర్ల ఎత్తులో ఏదైతుందో వీళ్ళ తుమ్మడిహేటి వద్ద వీఆర్ ఏబుల్ టు గెట్ ఓన్లీ 80 TMC వాటర్. దిగువ 100 మీటర్ల ఎత్తుపై మేడిగడ్డ వద్ద ఏదైతుందో మన పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉన్నది. దాదాపు 300 TMC పైన నీరు లభ్యత. ఎక్కడైతే ప్రాణహిత గోదావరి నదీ సంగమంతో పాటుగా మన మానేరు నదీ జలాలు కూడా తోడవుతాయి. ఇవ్వాలని చెప్తున్నాను నేను. వీళ్ళ ప్రాణహిత నదీ జలాలను తుమ్మడిహేటి వద్ద నిర్మాణం చేస్తే 80 TMC నీరు లభ్యత అని చెప్పి ఏదైతే భావించినామో వీళ్ళు 2.5 సంవత్సరాలు గడుస్తుంది అధికారానికి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇవాళ మీరు మేడిగడ్డ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇవాళ ప్రాణహిత నదీ జలాలు తుమ్మడిహేట వద్ద నుండి మళ్లింపు చేయడానికి చర్యలు చేపట్టారు. ఇవాళ 3 బడ్జెట్లు గడుస్తున్నాయి. 3 బడ్జెట్లు గడుస్తున్నాయి. ఇంత ₹1 వెచ్చించలే. 3 బడ్జెట్లు గడుస్తున్నాయి. వీళ్ళు తుమ్మడిహేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ 80 TMC నీరు సుందీల వద్ద మనకు ఒక లిఫ్ట్ చేయడానికి ఆడ అవసరమైనటువంటి ఒక ఎత్తిపోతల సదుపాయం కలిగి ఉన్నామంటున్నాను.